అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, వందనాలండి మీ అందరికీ. ప్రేమైన నా సహోదర సహోదరిమణులారా, నెట్ను వీక్షిస్తున్న ప్రజలారా, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా, భారతదేశంలో అనేక రాష్ట్రాలుగా అనేక తెగలుగా పిలువబడుతున్న ప్రజలందరికీ కూడా, భారతదేశ పౌరులందరికీ కూడా యేసుక్రీస్తు వారి పేరట థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. నేను మీ సోదరుడిని కరుణాని మాట్లాడుతూ మీ అందరికీ వందనాలు, థ్యాంక్ యూ, నమస్కారములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రేమైన క్రైస్తవ సహోదర సహోదరిమణులారా, ఈ రాత్రి వేళ దేవుడు నాకు ఇచ్చిన ఊపిరిని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ పెట్టి, దేవుడు నాకు ఇచ్చిన తలాంతును పెట్టి ఈ దినం మీ ముందుకు వచ్చే గొప్ప భాగ్యం దేవుడు నాకు ప్రసాదించాడు. మనమందరం దేవుడు మాటలు, ఆయన మంచి, ఆయన కరుణ, ఆయన కృప, ఆయన గొప్ప ఖ్యాతిని మనం ఆలోచన చేద్దాం. ప్రేమైన దేవుడు వారలారా, ప్రేమైన హైందవ సహోదర సహోదరిమణులారా, హైందవ బంధువులారా, ముస్లిం సహోదర సహోదరిమణులారా, మీ అందరికీ జీసస్ క్రీస్తు యేసు నామములో థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. బైబిల్ పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు, దేవుడి మాటలు మనం ధ్యానం చేసుకుందామండి. దేవుడు మన ద్వారా ఏం మాట్లాడిస్తున్నాడు? పరిశుద్ధ గ్రంథం బైబిల్ అండి. మనం దేవుడి మాటలు ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథం, ఓల్డ్ టెస్టమెంట్ సామెతల గ్రంథం అండి. సామెతల గ్రంథం సొలొమోను గారు రాసిన సామెతల గ్రంథం మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 3 వచనాల వరకు మనం చదువుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలగజేయును. దయా సత్యము ఎన్నడూ నిన్ను విడిచి పోనీయకుము. దేవుడు మానవులకి నేర్పుతున్న మాటలండి. ఈ భూమి మీద మనుషులకి దేవుడు నేర్పుతున్న మాటలు సామెతల గ్రంథం 3వ అధ్యాయములో 1వ వచనం, 2వ వచనం, 3వ వచనాల్లో, నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను నీ హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడిచి సంవత్సరంలో శాంతి నీకు కలగజేయను. దయ సత్యం ఎన్నడూ నిన్ను విడిచి పోనీయకుము. చూడండి, దేవుడు మనుషులకి కొన్ని కట్టడలు నియమించి ఉన్నాడు. ఆయన ఆజ్ఞలు నియమించి ఉన్నాడు. అవి చేత వల్ల మనకి ఏం బెనిఫిట్స్ ఉన్నాయంటే, మనకి వాటి వల్ల ఏ ఉపాయం ఉందంటే, నా కుమారుడా నా ఉపదేశమును మరవకండి. దేవుడు మనకు ఉపదేశిస్తున్నాడండి. ఆయన మంచి, ఆయన పరిశుద్ధత, ఆయన నీతి, ఆయనకున్న ఖ్యాతి. దేవుడు నీతిమంతుడు కాబట్టి మనం నీతిగా ఉండాలని ఏమండి దేవుడు ప్రజలకు చెప్తున్నాడండి. అంటే ప్రజలు పాడైపోతుంది దేవుడికి ఇష్టం కదండి. ప్రజలు పాడైపోయి వారు ఊరిలో చిక్కుకుంటే దేవుడికి ఇష్టం కాదండి. అందుకే దేవుడు ముందుగా మనకు హెచ్చరిక, ప్రేమగా చెప్తున్నాడండి. ఆయన ఉపదేశముని అంగీకరించమంటున్నాడండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము. ఆయన ఉపదేశిస్తున్నాడు మనకి మంచి మాటలు, మరవకూడదండి మనం. దయాసత్యం ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము. దయాసత్యము అంటే దేవుడికున్న దయ
మనలో ఉండే దయ క్రియ రూపంగా దాన్ని ఎప్పుడు మనం విడిచి పోనీయకూడదండి. క్రియ చేస్తూ ఉండాలి, దేవుడి పని చేస్తూ ఉండాలి మనం. ప్రేమైన క్రైస్తవ జనాంగమా, మనం దేవుడు దయ కలిగి ఉండి దేవుడు పని చేస్తుండాలి. దయాసత్యం ఎన్నడూ నిన్ను విడిచిపోనీయుకుము. ఆయన దయా సత్యం, ఆయన సత్యమంతుడు. సత్యం, ఆయన సత్యమంతుడు కాబట్టి మనం సత్యము ఎన్నడూ విడిచిపెట్టకూడదు. మనకి లేము కలిగిన, మనకు కరువు కలిగిన దేవుడు సత్యాన్ని మనం విడిచిపెట్టకూడదు. మన ఆకలితో ఉన్న దేవుడు సత్యము కొరకే మనం బతకాలి. దేవుడు మనకు నేర్పుతున్న మాటలండి. వాటిని కంఠభూషముగా ధరించుకునుము. వాటిని ఆభరణం కంఠభూషణముగా, బంగారముగా ధరించుకుంటున్నాడు దేవుడు. చూడండి, ఈ భూమి మీద మనుషులు బంగారం ధరించుకుంటే చాలా ఆనందపడతారు, వజ్రం ధరించుకుంటే చాలా ఆనందపడతారు, గోల్డ్ చైన్ ధరించుకుంటే చాలా ఆనందపడతారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, వాటిని కంఠభూషముగా ధరించుకును. ఈ వేటి నుండి దేవుడు ఉపదేశమును మరొక ఆయన సత్యమును, ఆయన దయను, ఆయన సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీక వాటిని కంఠభూషముగా ధరించుకునుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకునుము. చూడు, హృదయ పలక మీద మైండ్లో, హృదయ పలక మీద, మెదడులో హృదయ పలక మీద దేవుడు వాటిని రాసుకోమంటున్నాడండి, జ్ఞాపకంగా ఉంచుకోమంటున్నాడండి. ప్రేమైన వారులారా, క్రైస్తవ సహోదర సహోదరీమణుల, యవనస్తులారా, పురుషుల స్త్రీలారా, వీడియోను వీక్షిస్తున్న యవనస్తులు అందరూ కూడా మీరు దేవుడి మాటలు బాగా ఆలకించండి. వాటిని కంఠభూషణముగా ధరించుకును. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకును. అప్పుడు దేవుని దృష్టి యందు, మానవుల దృష్టి యందును నీవు దయ నొంది మంచివాడవని అనిపించుకుందువు. చూడండి, దేవుడు మనసుకి ఏ జాగ్రత్తలు, ఏ హెచ్చరిక, ఏ ప్రేమ, ఏ సూచనలు, మనం బతుకు కాలం 70-80 ఏళ్ళు మనం ఎలా బతకాలి అని దేవుడు మనకు నేర్పుతున్నాడండి. ఏమంటే ఈరోజు తండ్రి తలనన్న వారు ఈ బైబిల్ మాటల్లో క్రైస్తవులు మరిముఖ్యముగా క్రీస్తుని ఎరిగిన వారు, క్రీస్తును రక్షకుడుగా, సొంత రక్షకుడుగా క్రీస్తుని అంగీకరించిన వారు ఈ మాటలో వారికి ఇచ్చిన గర్భఫలం, దేవుడిచ్చిన గర్భఫలాలకి, బహుమానాలకి, దేవుడి బిడ్డలకి ఔషధముగా పోయాలని ఈ మాటలు వారికి ఔషధముగా, వారికి ఉగ్గిపాలులో చిన్ననాటి నుంచి కూడా దేవుడి మాటలు వారికి చెప్పాలండి. వారికి చెప్పాలని క్రైస్తవుల బాధ్యత. క్రైస్తవులకు దేవుడు నేర్పుతున్న గొప్ప సందేశం అండి. క్రైస్తవులు నేర్పాల దేవుడు మాటలు క్రైస్తవ జనాంగమునికి. వాటిని కంఠభూషణముగా ధరించుకును. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకును. అప్పుడు దేవుని దృష్టి యందును, మానవుల దృష్టి యందు నీవు దయనొందిని మంచివాడవని అనిపించుకుందువు. చూడండి, దేవుడు ఎంత గొప్ప మాటలు నేర్పుతున్నాడు మనుషులకి. ప్రేమైన క్రైస్తవ జనాంగమా, చూడండి, దేవుడు ఈరోజు మనం ఏమి నేర్పుతున్నాం మన బిడ్డలకి? ఈ భౌతిక దేహము కొరకు, ఈ 70-80 సుఖాన కొరకు కష్టపడు, జాబ్ చేయి, ఎక్కువ లాభం సంపాదించు, ఏ పనైనా పర్లేదు, అది దేవుడికి నచ్చని పనైనా పర్లేదు, నువ్వు లాభం తెస్తే చాలనుకుంటున్నారు. మీరు ఉరులో పడతారు. మీరు అలా చేస్తాం వల్ల, దేవుడి మాటను ధిక్కరిస్తాం వల్ల మీకు ఆపద తెచ్చుకుంటారు. ప్రేమైన క్రైస్తవ జనాంగమా, క్రైస్తవ సహోదర సహోదరీమణులారా, ఆపద తెచ్చుకుంటారు. మనమే ఉత్తరవాదులు అవుతాం. దేవుడు అందుకే ఈ జాగ్రత్తను నేర్పుతున్నాడు మనకి. దేవుడు అందుకే ఈ జాగ్రత్తను మనకు నేర్పుతున్నాడు. నీవు స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకి ఉంచుము. నీవు నీ స్వబుద్ధిని ఆధారం, నీ సొంత బుద్ధిని, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ బుద్ధి దేవుడికి వ్యతిరేకంగా ఉంది.
దాన్ని ఆధారం చేసుకొనక నీ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. చూడండి దేవుడు ఎంత మాటలు, మంచి మాటలు నేర్పుతున్నాడు మనకి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. చూడండి, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. చూడండి దేవుడు ఎంత మంచి మాటలు నేర్పుతున్నాడు ఈరోజు మానవులకి. క్రైస్తవ సమాజమా, క్రైస్తవులారా, మనం బాప్తిసం పొందితే సరిపోద్దా? పరలోకం వెళ్ళిపోతామా? పరలోకం వెళ్ళిపోతాం బాప్తిసం పొందితే? మనం పరలోకం వెళ్ళిపోతామా క్రైస్తవులారా? మన పక్క ఊరికి వెళ్ళాలంటే, ఏమైనా ట్రావెల్ చేయాలంటే ఒక బస్సుకు టికెట్ తీయాలి. మనం టికెట్ తీయకపోతే కండక్టర్ మనల్ని నెట్టి వేస్తాడు, మళ్ళీ త్రోసి వేస్తాడు, దిగిపోండి అర్జున కిందకంటాడు. ఈ పక్క ఊరికి ఒక బస్సు కండక్టరే మనల్ని తీసుకెళ్ళకపోతే, ప్రేమైన వాళ్ళారా, మరి దేవుడు ఆజ్ఞలను గైకొనకపోతే మనం పరలోకం ఎలాగెళ్తాం? బాప్తిసం పొంది పండగకు ఒక్కసారి, క్రిస్మస్కి ఒక్కసారి మనం బట్టలు ధరించుకుని చర్చికి వెళ్తే మనం పరలోక రాజ్యం వెళ్ళిపోతామా? ఆదివారం 1-2 గంటలు వెళ్ళి కూర్చుంటే పరలోక రాజ్యం వెళ్ళిపోతామా? దేవుడు ఎంత చక్కగా తండ్రికి కుమారుడు, మంచి తండ్రి మంచి కుమారుడికి ఎలా చెప్తున్నాడో దేవుడి మనుషులందరికీ చెబుతున్న మాటలు, ఈ మానవులందరికీ చెబుతున్న మాటలు. ప్రేమైన క్రైస్తవ ప్రజలారా, ప్రేమైన నెట్ను వీక్షిస్తున్న భారత సహోదర సహోదరీమణులారా, ఎంత మంచి మాట నేర్పినాడు దేవుడు మనకి. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. నేను జ్ఞానిని నీవు అనుకోవద్దని దేవుడు చెప్తున్నాడండి. నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టాలండి. ఈరోజు జ్ఞానవంతులు అనుకుంటున్నారు చాలామంది, చెడుతనంలో వెళ్ళిపోతూ మేము జ్ఞానవంతులము, మేము అధిక సంపాదిస్తున్నాము, మాకు తెలివి ఉంది, మాకు డబ్బు పొలమును వస్తుంది, మాకు ఆదాయం వస్తుంది అనుకుంటున్నారు ఈరోజు సమాజం. ఈరోజు మాకు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, దేవుడు మమ్మల్ని దీవించాడు, దేవుడు మమ్మల్ని ఇచ్చించాడు, మాకు దేవుడు సమృద్ధిగా ఆస్తి కలగజేస్తున్నాడు, వారికి ఆస్తి లేదు, వారి కర్మ అనుకుంటున్నారు ఈరోజు మానవ జాతి. క్రైస్తవులైనా, క్రైస్తవ సహోదరులైనా, క్రైస్తవ వేతరులైనా నేను జ్ఞాని కదా అని అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టి అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును. చూడండి, ఆ చెడుతనం విడిచిపెడతాయంట, నీ ఎముకలకి ఆరోగ్యము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకి సత్తు కలుగును, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము, నీ ఆస్తులో భాగమును ఇచ్చి యెహోవా గణపరచుము. అంటే ఇక్కడ దేవుడు చూడండి ఎంత మనుషులకి ఎంత నీతి నేర్పుతున్నాడు దేవుడు, ఎంత నీతి. నీ దేహమునకు ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువు కలుగును, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచుము. చూడండి, చాలామంది కొన్ని స్టడీస్ నేర్చుకుంటారు, మేము అమౌంట్లు ఎలా సంపాదించాలి, బిజినెస్ ఎలా చేయాలి, మేము ఎలా అభివృద్ధి చెందాలి అని స్కూల్స్ పెట్టించుకుంటుంటారు, ప్రైవేట్గా క్లాసులు కట్టున్నాయి. వారికి ఇంత అమౌంట్ ఇస్తుంటారు, ఫీజు ఇచ్చి అది వారు నేర్చుకుంటుంటారు. ఆ టెక్నికల్ ప్రాసెస్, మేము ఎలా ఎదగాలి, ఏంటి ఎలా చేయాలి, మేము ఎలా బిజినెస్లో పాపులర్ అవ్వాలి, ఎలా సంపాదించాలి మేము అని వారికి నేర్పుతున్న వాళ్ళకి టెక్నీషియన్స్ అనేక రకాల్లో బిజినెస్ నేర్పుతున్న వారికి ఫీజు ఇస్తుంటారు. ఫీజు ఏమండి, అది
అది కొంతమంది మంచి కొడతారు, కొంతమంది చెడు కొడతారు. మంచి బిజినెస్లు చెడు బిజినెస్లు ఉన్నాయి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు అనే మాటలో సైన్యములకు అధిపతి యెహోవా, మానవుల దేవుడు, ఆత్మల తండ్రి, సృష్టికర్త, ఆయన ఏమంటున్నాడంటే, యెహోవాయందు భయభక్తులకి చెడుతను విడిచిపెట్టును, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువు కలుగును. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము, నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగులో నుండి కొత్త ద్రాక్షరసము పైకి పొర్లిపారును. నీ రాబడి అంతట్లో అంటే అండి, దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడు మనం ఆరోగ్యం మనకి ఇచ్చాడు కాబట్టి, దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి మనం కష్టపడగలుగుతున్నాం కదా. దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు కాబట్టి మనం కష్టపడగలుగుతున్నాం కదా. చూడండి, మనం చెడుతనం వల్ల అనారోగ్యం తెచ్చుకున్నాం అనుకోండి, మనకి ఎంత ఇబ్బంది అవుద్ది, ఎంత బాధ కలుగుద్ది. అదే మంచిగా కష్టపడి మంచిగా సంపాదించుకుంటే మన ఎముకలు సత్తువు తగ్గదంటే, మన ఎముకలు సత్తువు కలిగి ఎముకలు సత్తువ కలుగునంటండి. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం అంటండి. మనం ఎవరైతే దేవుడు చెప్పి నడుచుకుంటామో, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం అంటే యెహోవా అని. ముందు నీ రాబడి అంటే నీ ధనము కాదు, నీ హృదయపూర్వకంగా దేవుడిని గణపరచాలి, నీ హృదయంతో దేవుని స్తుతించాలి, నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి. నీ ధనము కోరుకునేవాడు కాదు, ఆయన నీకు భూమి మీద అన్ని ఇచ్చినవాడు. నిన్ను కలగజేసి భూమి మీద నువ్వు రాకముందే అన్నీ ఎన్నో చెట్లు, వృక్ష ఫలాలు, ఆకు కాయగూరలు, సముద్రముల మత్స్యములు, ఆకాశ వర్షాన్ని, సూర్యుడు వెలుగుని, చేపలను, ఎన్నో కోడి మేకలను, ఎన్నో ఆకు కాయగూరలను, ఎంతో రైస్ను నీ కొరకు ఉత్పత్తి చేస్తున్నాడు దేవుడు. నీ కొరకు వాటి కాలాల్లో వాటిని రప్పిస్తున్నాడు. ఈ కాలంలో మామిడి పండు సంవత్సరానికి ఒక్కసారి మామిడి ఫలం నీకు ఇప్పిస్తున్నాడు దేవుడు. ఈ కాలంలో మామిడి పండు, ఎన్నో మామిడి పళ్ళు చెట్లుకి ఆ కాయలు దేవుడు నీ కొరకు రప్పిస్తున్నాడు. నువ్వు తినాలని, నువ్వు ఆరోగ్యంగా ఉండాలని, నువ్వు దేవుణ్ణి మర్చిపోకూడదని, దేవుని స్తుతించాలని. నువ్వు ప్రేమ నా క్రైస్తవ సమాజమా, నా క్రైస్తవ సహోదర సహోదరి, మన యవనస్తులారా, దేవుణ్ణి మర్చిపోకూడదు. మన యవనస్తులు మరి ముఖ్యంగా దేవుడికి కాడిమోయాలి. నీ ధనము దేవుడికి పని లేదు, నీ ఆస్తి దేవుడికి పని లేదు. నీ హృదయం ఇవ్వాలి దేవుడికి. నీ హృదయం ఇవ్వకన్నా నీ ఆస్తి ఇస్తే దేవుడు తీసుకోడు. నీ హృదయం ఇవ్వకన్నా దేవుడికి నీ ఆస్తి ఇస్తే దేవుడు తీసుకోడు. ప్రేమైన వారులారా, ప్రేమైన క్రైస్తవ సమాజమా, క్రైస్తవ సహోదర సహోదరిమణులారా, విలాప వాక్యంలోకి వెళ్దామండి. విలాప వాక్యములు దేవుని స్తోత్రం. విలాప వాక్యములు యవనస్తులకు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, విలాప వాక్యంలో విలాప వాక్యం విలాప్య వాక్యములు 3వ అధ్యాయములో ఏమండి 3వ అధ్యాయము 3
23వ వచనం నుంచి మనం చదువుకుందామండి. 23వ వచనం నుంచి మనం చదువుకుందాం. 27 వచనాల వరకు మనం చదువుకుందాం. నీవు ఎంతైనా నమ్మదగిన వాడువు. దేవుని స్తోత్రం. నీవు ఎంతైనా నమ్మదగిన వాడువు. దేవుడండి. దేవుడికి విలాపవాక్యములో దేవుడు ఖ్యాతుల గురించి ప్రవక్త గారు తెలియజేస్తున్నారండి. నీవెంతైనా నమ్మదగిన వాడువు. యెహోవా నా భగమా నేను అనుకునుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకుని ఉన్నాను. తన్ను ఆశ్రయించిన వారిడల యెహోవా దయాళుడు. తన్ను ఆశ్రయించిన వారిడల యెహోవా దయాళుడు అంటండి. యెహోవా ప్రేమించేవాడు, నరుని ప్రేమించేవాడు యెహోవా. తన శరణజొచ్చిన వారిని ఎప్పుడు కూడా మరిచేవాడు కాదు దేవుడు. ఏమండి, ఎవరన్నా అన్న 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 కొద్దిగా నాకు హెల్ప్ చేయండి, నాకు కాపాడని ఎవరన్నా అక్కడ అంటారండి. ఎవరన్నా మనుషులు అప్పుడు వారికి మనం హెల్ప్ చేస్తాం కదండి, మర్చిపోం కదా. దేవుడు చాలా గొప్పవాడండి. చూడండి, నీవెంతైనా నమ్మదగిన వాడువు. యెహోవా నా భగమని నేను అనుకునిచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకుని ఉన్నాను. తన్ను ఆశ్రయించిన వారిడలా యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారిడలా ఆయన దయచూపువాడు. చూడండి, తన్ను ఎదుగు వారిడలా ఆయన దయచూపువాడు అంట. తను ఎవరైతే ఎదుగుతారో, ప్రేమైన క్రైస్తవ సమాజమా, ఎవరైతే తనను వెతికి దేవుడిని వెతికి ఎవరైతే దేవుడు పనులు చేస్తారో, తన్ను వెదుకువారి ఎడల ఆయన దయచూపువాడును. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టి మంచిది. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిదంటండి. యెహోవా రక్షణ కొరకు, యెహోవా దయ కొరకు, యెహోవా నీతి కొరకు, యెహోవా పౌరుషం కొరకు, యెహోవా పరిశుద్ధత కొరకు మనం కాచుకుని ఉండటం వల్ల మనకి మంచిదంటండి. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. చూడండి, యవనంలో ఉండగా మనం దేవుడు కాడి మోయాల. ప్రేమైన క్రైస్తవ సమాజమా, క్రైస్తవ సహోదర సహోదరి మన యవనస్తులారా, యవనంలో ఉండగా మనం దేవుడు కాడి మోయాల. పురుషులు స్త్రీలు యవనంలో ఉండగా దేవుడు కాడి మోయాల. మనం ఈ లోకంలో మందని, వ్యభిచారమని, ఈ లోక భోగేచ్ఛలని, ఈ లోకములో చెడుతనమని, దొంగతనాలని, తాగుబోతు విందులని, తాగుతామని, ఈ లోక స్నేహములో మనం ఉండిపోయామా? అపవాది స్నేహంలో, ఆది ఘట సర్పం, దురాత్మ స్నేహంలో మనం ఉన్నామా? దేవుడు కాడి మోయి కన్నా మన ఎముకలు అరిగిపోయి, మన సత్తు తగ్గిపోయి, మన గుండె పవర్ తగ్గిపోయి, మన కళ్ళు సత్తరం వచ్చి, మన పళ్ళు ఊడిపోయి, అప్పుడు చేస్తామా దేవుడి పని మనం? యవనస్తులారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారాగా. వాక్యంతో మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపువాడు యెహోవాయే. గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండవలెను. చూడండి, యవన కాలమున దేవుడు కాడి మోయాలి. మనం ఎక్కడ ఉంటున్నాం? మన యవనంలో సినిమాల్లో, పబ్బుల్లో, క్లబ్బుల్లో మన యవనాన్ని పాడు చేసుకుంటున్నాం. యవనేచ్ఛలతో మనం పాడైపోతున్నామా? చూడండి, మనం పాడైపోతే మన ఎముకలకి మన శరమం అంటుపోద్ది. మన ఎముకలకి మన శరమం అంటుపోద్ది. దేవుడి మాట మనం ఆలకించకపోతే, ఆయన ఉపదేశముని, ఆయన మాటలు మనం కంఠభూషముగా ధరించకపోతే, మన హృదయంలో దాచుకోకపోతే, ఎన్నో వ్యాధులు మనకు సంభవిస్తే మనం చేసుకున్న పాపాలకి. హెచ్ఐవి వస్తుంది. హెచ్ఐవి అంటే పూర్వం ఎండి తెగలనేవారు. హెచ్ఐవి, ఈ హెచ్ఐవి వేడ్స్ వచ్చిందా మనిషికి, ఎముకలకి శరం అంటుపోతుంది. ప్రేమైన వారులారా, యవనస్తులారా, పురుషులారా, స్త్రీలారా, ఎముకలకి శరమం అంటుపోతుంది. నువ్వు తినే ఆహారము నువ్వు తిందామని వెళ్ళదు. నువ్వు ఆహారం తిందామని వెళ్ళదు. నువ్వు స్పూనుతో తాగాలి. వాటర్ కానీ జ్యూస్ కానీ స్పూనుతోనే తాగాలి.
నువ్వు ఆహారం తిన్నా ఎల్లదు, వెళ్ళిన అరగదులోన నీ పొట్ట పెరిగిపోద్ది, గ్యాసు నీకు ఇబ్బంది అయిపోద్ది. ప్రేమైన వారులారా, యవనస్తులారా, పురుషులారా, స్త్రీలారా, దేవుడికి కాదని బతుకుని వేరుగా బతికితే మీరు కష్టాలు తెచ్చుకుంటారు. రేపు ఎదిగే కొలిది ఎవరు మిమ్మల్ని చూడరు, మనుషులు చూడరు మిమ్మల్ని. ఇంట్లో తల్లిదండ్రులు విడిచిపెడతారు మిమ్మల్ని, రక్త సంబంధికులు మిమ్మల్ని విడిచిపెడతారు. ఎందుకంటే వారిలో దేవుడి వాక్యం లేదు కాబట్టి. వారిలో దేవుడి వాక్యం ఉంటే కొద్దిగానే మిమ్మల్ని చూస్తారు. అయ్యో, మా తమ్ముడు, నా అన్న, నా అక్క, నా చెల్లి, నా తండ్రి, నా తల్లి వీరిని విడిచిపెట్టకూడదని దేవుడి వాక్యం వాళ్ళలో ఉంటే వాళ్ళు చూస్తారు. దేవుడి వాక్యం లేదా మిమ్మల్ని విడిచిపెడతారు. దేవుడి వాక్యం వాళ్ళలో లేదా మిమ్మల్ని రోడ్ల మీద విడిచిపెడతారు. రోడ్లు వదిలేస్తారు, మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు. మీ బతుకు అధోగతి అయిపోద్ది. ఇక్కడ నరకమే, అక్కడ మీరు వెళ్ళిన పాతాళములో చేసిన నేరాలకి ఘోరాలకి అక్కడ నరకమే. 2 శిక్షలు వస్తున్నాయి మనకి. ఒక్కటే మనం చేసుకున్న పాపాల నిమిత్తము ఇక్కడ దేహము పాడైపోద్ది, ఆరోగ్యం పాడైపోద్ది. తీర్పులోకి అక్కడ నరకంలోని పడిపోతాం. ఆత్మ కాలిపోద్ది. అక్కడ ఆత్మ అగ్గి ఆరదు, పురుగు చావదు, పళ్ళు కొరుకుట ఏడుపోనే లోకములు ఉండిపోద్ది. ప్రేమైన వారలారా, ప్రేమైన క్రైస్తవ సమాజమా, యవన కాలంలో కాడిమోయట నరునికి మేలు. యవనస్తులారా, దేవుడికి ఆడిమోయండి. దేవుడికి ఆడిమోయేలా మనం చూడండి. దేవదూతలు తప్పు చేసినప్పుడు కట్టిక చీకట్లో వారిని బంధించాడు దేవుడు. బిలాంలో, కట్టిక బిలములో వాటిని బంధించాడు. పేతురు గ్రంథం 1వ అధ్యాయం, పేతురు 1వ పత్రిక, అపోస్తుడుల్లో అగ్రగణుడు, అపోస్తుల్లో పెద్ద పేతురు గారు, ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి. రెండో పేతురు అపోస్తుడైన పేతురు అగ్రగణుడు. 2 పేతురులో 2వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదువుకోవచ్చు. ఒకనాటి సుఖభోగమును సంతోషమును ఎంచుకొందురు వారు కలంకములు నిందాస్పదములై తమ ప్రేమ విందులో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. వ్యభిచారిని చూసి ఆశించుచు పాపము మానలేని కనులు గలవారు, అస్థిరులైన వారు, మనస్సులు మరిలు కలుపుచు లావత్వమందు సాధకము చేయబడి హృదయము గలవారు, శాపగ్రస్తులయ్యుండి తిన్న మార్గం విడిచి బయూరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రావు తప్పిపోయిరు. చూడండి, దేవుడు మాటలు చూడండి ఎంత గొప్పవో. చూడండి దేవుడి మాటలు. అదే పేతురు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం చదువు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడిని వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందుల కటిక చీకటిలో బిలములలోకి త్రోసి తీర్పు కావల్లో ఉంచుబడుటకు వారిని అప్పగించును. దేవదూతల తప్పు చేత దేవుడు విడిచిపెట్టలేదు. దేవదూతలు పేతురు గారు 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకములు అందలి కటిక చీకటిలో బిలములలోనికి త్రోసి తీర్పునకు కావల్లో ఉంచుబడుటకు వారిని అప్పగించును. మరియు ఆయన పూర్వకాలముందు లోకమును విడిచిపెట్టక భక్తిహీనులు సమూహముల మీదకి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు మరియు 7 కాపాడబడును. చూడండి, పూర్వ దినాల్లో అబ్రాహాము గారి కంటే ముందు జలప్రలయం వచ్చింది. మొత్తం ప్రపంచ మానవ జాతిని దేవుడు చేసిన నేరాలకి ఘోరాలకి ప్రపంచ మనుషులందరినీ తుడిచివేసాడు. ఇది ఆదికాండంలో మనకు తెలుసు. ఆదికాండం చదువుకోండి.
ఇది ఆదికాండం చదువుకోండి, దాంట్లో మనకు తెలుస్తుంది. మనుషులందరినీ తుడిచివేసాడు పాపాలు చేసినప్పుడు. అలాగే అబ్రహాం కాలంలో సొదొమ గుమొర్రా పట్టణాలు కూడా పాపాలు చేశాయి. సొదొమ గుమొర్రా పట్టణాలు కూడా దేవుడు కాల్చివేశాడు అగ్ని గంధకాలతో. ప్రేమైన క్రైస్తవులారా, దేవుడు చాలా మంచివాడు. దేవుడు చాలా మంచివాడు. మనం పాపం చేయకూడదు. యవనస్తులారా, పురుషులారా, స్త్రీలారా, ఈ యవనాన్ని మనం దేవుడి కొరకు కాపాడుకోవాలి. దేవుడు పని చేయాలి. తిన్నన మార్గం విడిచి బెయ్యూరు కుమారుడైన బిలాము పోయి మార్గమును బట్టి త్రావు తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించును. అయితే తాను చేసిన అతిక్రమమును నిమిత్తము అతడు గద్దింపబడును. ఎట్లనగా నోరు లేని గద్దబాము గాడిద మనస్సు మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త అయిన ఇరుతనమును అడ్డగించును. ప్రేమైన వారలారా, దేవుడు చూడండి, బిలామైన ప్రవక్త గారినే దేవుడు గద్దించాడు. బిలాము దేవుడి మార్గాన్ని వెళ్ళమంటే ఆయన వేరే మార్గంలోకి వెళ్ళాడు. గద్దబాము అంటే గాడిద. ఈ గాడిద మీద వెళ్తున్న బిలామును గాడిద అక్కడ వెళ్ళాక ఒక దిక్కున స్టన్ అయిపోయి ఆగిపోయి గాడిద ముందుకు వెళ్తలేదు. బిలాము ఎంత కొట్టినా గాడిద ముందుకు వెళ్తలేదు. అప్పుడు బిలాంతో గాడిద మాట్లాడుతుంది మానవ స్వరముతో. బిలాం, నువ్వు తప్పు చేస్తున్నావు, దేవుడికి వ్యతిరేకంగా వెళ్తున్నావు, నువ్వు దేవుడిని వేరే మార్గముగా మంచి మార్గంలో నువ్వు చెడు మార్గంకి వెళ్తున్నావు అని దేవుడు హెచ్చరిక చేశాడు. ఆ రోజు దేవుడు తన దూత ద్వారాగా గాడిదతో మాట్లాడించాడు. బిలాం గొప్ప ప్రవక్త. ఏమండి, మరి ఈరోజు మనం దేవుడి మాట వినాలా? యవనస్తులారా, పురుషులారా, స్త్రీలారా, పాపం చేయకూడదు. మనం పాపం వల్ల మనకి జీతం మరణం, రెండో మరణం. అది వేదనలోకం. కోటాని కోట్ల సంవత్సరాల ఆత్మ కాలిపోవాలి. ఇక్కడ చిన్న అగ్గిపుల్ల అంటుకుంటేనే మనం భరించలేము. బతుకుండగా చిన్న అగ్గిపుల్ల అంటుకుంటే మీ సోదరుడుగా నేను ఎవరికైనా నా దగ్గర ఉన్న వారికి ఒక అగ్గిపుల్ల అంటేస్తే వారు నన్ను కొడతారు వెంటనే, ఆ మంటకి తట్టుకోలేక. ఈ మంటే తట్టుకోలేనప్పుడు మనం ఈ ప్రాణాన్ని, దేవుడిచ్చిన ఆత్మ, ఈ దేహం, ఈ కట్టను విడిచిపెట్టి, ఈ కాయాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆత్మ ఉండి ఆ లోకములో అగ్గియారదో పురుగు చావదంట. ఆత్మ కోటాని కోట్ల సంవత్సరాల్లో మరుగుపోవాలంట ఆ వేదనలో, అగ్గిలో. ప్రేమైన వారలారా, అక్కడ చనిపోతే 3 గంటలు సమాధి చేస్తారు, కాల్ చేస్తారు, తెలీదు. అందుకే మానవులు చావు దాకా వచ్చారు, చనిపోతే ఎవరు చూసారంటున్నారు. నువ్వు విత్తినది చచ్చితే కానీ అది మొలకెత్తదు. నువ్వు విత్తినది చచ్చాల, భూమిలో పడి అది చచ్చితే మొలకెత్తుద్ది. మానవులారా, నువ్వు విత్తిన విత్తనం అది లోన భూమిలోకి వెళ్ళి చావాలి, అది మొలకెత్తాలి మళ్ళానే. నీకు మరో బతుకుందని దేవుడు చెబుతున్నాడు. నీకు మరో బతుకుంది. ఈ బతుకు 70-80 ఏళ్ళు. ఇక్కడ యాత్రికులు మనం. ఇక్కడ గెస్ట్లుగా వచ్చాం మనం. మళ్ళీ వెళ్ళిపోవాలి తిరిగి. దేవుడు రమ్మన్న ఆ ప్రదేశానికి, దేవుడిని చూడడానికి మనందరూ వెళ్ళిపోవాలి. మన ఆత్మ ఈ లోకం పట్టదు. మన దేహమే ఆత్మ. మన దేహంలోనే ఉంటుంది ఆత్మ. మన దేహమే పడుతుంది ఆత్మ. ఇంకెక్కడ ఆత్మ ఉండదు. ఏ గోడల్లో కానీ, ఏ చర్చిల్లో కానీ, ఏ గుడుల్లో కానీ ఈ ఆత్మ ఉండదు. ఈ ఆత్మ ఉండే ప్రదేశం మానవ దేహమే. ఈ మానవ దేహం రాలిపోయినప్పుడు ఈ ఆత్మ ఈ భూమి మీద ఉండదు. దేవుడు రాజ్యంలోకి వెళ్ళిపోతుంది. ప్రేమైన క్రైస్తవ సమాజమా, క్రైస్తవ సహోదరులారా, ప్రేమైన హైందవ సహోదర సహోదరిమలారా, ఈ నెక్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా యేసుక్రీస్తు వారి ప్రభు పేరట థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. నేనే విన్న ఈ మాటలు, నేను నేర్చుకున్న ఈ మాటలు మీకు చెప్పాలని ఒక క్రైస్తవుడు బాధ్యత, ఒక క్రైస్తవుడు వేదన, ఒక క్రైస్తవుడు ఆవేదన, ఆత్మల కొరకు దేవుడు నా పట్ల చేసిన కృప, కనికరం, తన దాతృత్వం, తన ప్రేమ నా పట్ల వెల్లడిపరిచి ఈ లోకములో అతనికి ఇష్టముగా కానప్పుడు నా బ్రతుకుని తనకిష్టముగా యేసుక్రీస్తు వారి ధరగా మార్చి, నా పాప కలంకమును యేసుక్రీస్తు రక్తములో కడుగు వేసి నన్ను నీతిమంతుడుగా మీ ముందు నిలబెట్టి ఈరోజు మీతో మాట్లాడే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. లేకపోతే దేవుడు మాటలో చెప్పుటకు నేను యోగ్యుని కాదు, మీ ముందు నిలబడుటకు నేను యోగ్యుని కాదు. ప్రేమైన క్రైస్తవ సమాజమా,
దేవుడు నన్ను ఇలాగా నిలబెట్టాడు మీ ముందు. దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధంగా నన్ను మార్చి మీ ముందు నిలబెట్టాడు. మీరు పరిశుద్ధులుగా ఉండాలి. మీరు దేవుడిని అంగీకరించాలి. దేవుడు నిజంగా తెలుసుకోవాలి. ఈ లోకంలో ఎన్నెన్నో ప్రేమిస్తున్నారు, ఈ లోకంలో ఎన్నో తిరుగుతున్నారు, దేవుడిని మర్చిపోతున్నారు. మీరు ఎప్పుడు ఒకటి జ్ఞాపం చేసుకొని, ఎప్పుడు మీరు మార్నింగ్ లెగిసినప్పుడు దేవుడికి థ్యాంక్ యూ చెప్పాలి. మనం ఒక క్రైస్తవుడి బాధ్యత. క్రైస్తవ సహోదరీమణులారా, దేవుడు గొప్పవాడు. ఈ కొద్ది మాటలో దేవుడు మన ఎన్నికల్లో దీవించాలని, నెట్ని వీక్షిస్తున్న మీ అందరికీ దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలి. క్రైస్తవులు యాత్రలకి క్రీస్తుని అంగీకరించిన వారు కూడా దేవుడు మంచి ఆరోగ్యం వలని, క్రీస్తుని అంగీకరించిన క్రైస్తవులు ఎక్కువ దేవుడు పనులు బాధ్యత కలిగి, అందరి ఎడల ప్రేమ కలిగి, దయ కలిగి దేవుడు క్రియలు అందరి ఎడల జరిగించాలని, అలాగే క్రైస్తవ యాత్రలో ఎవరైతే దేవుడిని ఇంకను తెలుసుకోకున్నారో వారందరికీ దేవుడిని తెలుసుకునే సానుకూలమైన మనస్సు దేవుడు దయచేయాలని, వారికి దేవుళ్ళు ఆర్థిక సహాయం, వారు చేస్తున్న కాయ కష్టంలో, పనిపాట్లో, వారి రెక్కల కష్టంలో దేవుడు దూతలు వారికి తోడుగా ఉండాలని, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో, యేసుక్రీస్తు వారి నామములో తండ్రి అయిన దేవుడికే మహిమ కలగని, పరలోకముందున తండ్రికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ. ఆమేన్.